హలో అండి, నేను డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్టిలిటీ సెంటర్ ఎల్బీ నగర్ బ్రాంచ్. నేను ఈరోజు మీతో న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి కొన్ని టిప్స్ ఇస్తాను అనమాట. సో ఇప్పుడు కొన్ని కపుల్స్ న్యాచురల్గా 1-2 years ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అనుకోండి, మీరు ఖచ్చితంగా ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్ని అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. సో ఈ ట్రీట్మెంట్తో పాటు మీరు ఇది కూడా ఫాలో అయితే మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఫస్ట్ వెయిట్ మీరు చూసుకోవాలి. వెయిట్ అనేది హైట్ ప్రకారం వెయిట్ ఉండాలి అనమాట. సో ఇప్పుడు మీకు బిఎంఐ అనేది మీరు బేసల్ మెటబాలిక్ ఇండెక్స్ అనమాట. అది మీకు 19 నుంచి 25 లోపల ఉండాలి. సో ఈ బిఎంఐ కరెక్ట్గా ఉంటేనే మీకు రీప్రొడక్షన్ ప్రెగ్నెన్సీ రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇన్ కేస్ మీకు వెయిట్ చాలా తక్కువ ఉంటే ఆర్ వెయిట్ ఎక్కువ ఉంటే, బిఎంఐ అనేది 19 లోపల ఉంటే ఆర్ బిఎంఐ అనేది 25 పైకి ఉంటే కూడా మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం ఉంటాయి. సో ఇప్పుడు బిఎంఐ తక్కువ ఉంది అనుకోండి, వాళ్ళకి ఎనఫ్ ఎనర్జీ ఆర్ ఎనఫ్ మెటబాలిజం జరగవు అనమాట. అండ్ దెన్ బిఎంఐ ఎక్కువ ఉంటే కూడా మెటబాలిక్ రేట్ అనేది మారుతుంది. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్. ఇన్ జనరల్ ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఆల్మోస్ట్ ఎవ్రీ లైఫ్ ఇస్ స్ట్రెస్ఫుల్ లైఫ్. బట్ మీకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ దట్ స్ట్రెస్ఫుల్ లైఫ్. సో మీరు చూసుకోవాలి ఏం చేయొచ్చు, యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్ ఏం చేస్తే యుల్ బి కమింగ్ అవుట్ ఆఫ్ దట్ స్ట్రెస్ లైఫ్ అనేది చూసుకోవాలి. థర్డ్, ఎన్విరాన్మెంట్లో ఇప్పుడు కొన్ని థింగ్స్ వీ హ్యావ్ టు అవాయిడ్. ట్రై టు అవాయిడ్ ఇది పొల్యూషన్ ఉన్న ఏరియాని అవాయిడ్ చేయండి. అండ్ దెన్ టెంపరేచర్ కంట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ మేల్స్లో మీకు సెమెన్ అనాలిసిస్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు స్క్రోటల్ టెంపరేచర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. సో మీరు అప్పుడు కొంచెం స్మోకింగ్, ఆల్కహాల్ అదన్నీ అవాయిడ్ చేసుకోవాలి. అండ్ దెన్ కొంచెం లూజ్ గార్మెంట్స్ వేసుకోవాలి. అండ్ దెన్ మీరు కొన్ని ప్లాస్టిక్స్ ఇన్ జనరల్ ఫీమేల్స్ అండ్ మేల్స్ ఇద్దరు ప్లాస్టిక్స్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లాస్టిక్లో పీబీఏ ఉంటుంది అనమాట. సో ఆ ప్రోడక్ట్ కొంచెం టాక్సిక్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట బాడీకి. సో అది కూడా అవాయిడ్ చేసుకోవాలి. సో ఇది కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. అండ్ దెన్ మీ లైఫ్ స్టైల్ అన్నప్పుడు గుడ్ ఫుడ్ హ్యాబిట్స్, డైలీ యూ హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ 2.5 to 3 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఫుడ్ని న్యూట్రిషియస్ ఫుడ్, హెల్తీ ఫుడ్ అనేది చూసుకోవాలి. మీరు బయట ఫుడ్ అవాయిడ్ చేయడం ఈజ్ ఆల్వేస్ బెటర్. డీప్ ఫ్రైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. సో మీరు మోర్ ఆఫ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, నట్స్, చియా సీడ్స్, బేసల్ సీడ్స్ అట్లా రోజుకి కొంచెం యాడ్ చేసుకోండి. అదన్నీ ఇట్స్ గుడ్ సోర్స్ ఆఫ్ మినరల్స్ అండ్ విటమిన్స్ అనమాట. సో అది కూడా మీ బాడీకి చాలా ఇంపార్టెంట్. మీకు గుడ్ స్లీప్, అట్లీస్ట్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు సర్కేడియన్ రిథమ్ అదని కరెక్ట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేసుకోవాలి. సో ఇది కొన్ని చేంజెస్ అనమాట. అండ్ దెన్ నేను ముందే చెప్పినలాగా ఫుడ్ అనేది చాలా చూసుకోవాలి. అండ్ దెన్ ఎస్పెషల్లీ మీరు ట్రీట్మెంట్ నార్మల్గా ట్రై చేశాక కూడా పర్లేదు. అండ్ దెన్ మీరు ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు కూడా ఫుడ్ అనేది మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. నేను చెప్పినలాగా మోర్ ఆఫ్ మినరల్స్, విటమిన్స్ ఉన్న ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ అలా తీసుకోండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఆర్ మీరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు మీకు ప్రెగ్నెన్సీ రావడానికి అయితే ఛాన్సెస్ అనేది అట్లీస్ట్ ఒక 20-30% ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. థ్యాంక్ యూ.